వ్యాపితంగా బీసీ జేఏసీలో పిలుపులో భాగంగా ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మన మియాపూర్ బస్ డిపో దగ్గర బీసీ రిజర్వేషన్స్ అమలు చేయాలని బంద్లో నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా బీసీ జనగణనను చేపట్టి అసెంబ్లీలో మరి ఆ బిల్లును ప్రవేశపెట్టి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అన్ని పార్టీలు ఆమోదించి గవర్నర్కు పంపడం అనేది జరిగింది. మరి అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బీజేపీలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం మరి ఆ గవర్నర్ చేత ఆ బిల్లును ఆమోదింపజేయకపోవడం అన్నీ తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇటు బీజేపీ ప్రభుత్వం కూడా మరి గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ రిజర్వేషన్స్ అనేది 50% మించకూడదనేది గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బీసీల యొక్క మెప్పు కోసం కేవలం హడావుడిగా జనగణన చేసి మేము బీసీలకు అనుకూలంగా ఉన్నామనే ఉద్దేశం కల్పించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అన్నింటినీ ఈ 42% ఏదైతే జీవో నంబర్ 9ని తీసుకొచ్చిందో అది చట్టపరంగా నిలవదు ఆయన్ని తెలిసినప్పటికీ కూడా బీసీల మెప్పు కొరకు మరి హడావుడి చేయడం అనేది జరిగింది. దీన్ని మరి ప్రత్యేకంగా తమిళనాడులో లాగా మరి బీసీ జనగణన 42% ఇవ్వడం గురించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మరి ప్రత్యేక సవరణ రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ 9లో చేర్చి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60% ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే వరకు ఉద్యమాలు నిర్మించడం అనేది జరుగుతుంది. భవిష్యత్తులో రిజర్వేషన్ సాధించే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. కావున బీసీ సోదరులందరూ కూడా ఈ బూర్జువా పార్టీల బీజేపీ కాంగ్రెస్ తదితర పార్టీల యొక్క ద్వంద్వ వైఖరిని ఎండుగట్టి బీసీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యమై ఐక్య ఉద్యమాలు పిలుపునిచ్చి కేవలం ఉద్యమాల ద్వారానే మన యొక్క శాతం బీసీలకు రిజర్వేషన్ తగ్గుతుంది తప్ప ఈ పార్టీలను నమ్ముకొని హడావుడి చేసి వాళ్ళం సభలో పడకూడదని బీసీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడికి అక్కడ మనకు అవకాశాలు ఉన్న దగ్గర అన్ని రకాల రాష్ట్రాన్ని స్తంభింపజేసి మన హక్కులను సాధించుకోవాలి. రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా మరి మన హక్కులను మనం పోరాడితేనే కానీ సాధించుకోలేము. కేవలం బీసీలకు బూర్జువా పార్టీలకు తొత్తులుగా ఉంటే మరి సరిపోదు. కేవలం ఓట్ల అప్పుడు వాళ్లకు అనుకూలంగా ఉండడం కాదు, రాజ్యాధికారంలో బీసీలు వచ్చినప్పుడే మన హక్కులను కాపాడుకోగలుగుతాం. కాబట్టి రాజ్యాధికారం వైపుగా కూడా బీసీలు అందరూ ఐక్యమై మరి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. చూశాం, పక్కనే ఉన్నటువంటి పాలన జరుగుతూ ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు స్వాతంత్రం వచ్చినా కూడా ఒకరి చేతి కింద బూర్జువాలు పెట్టుబడిదారి వర్గానికి అనుకూలంగా మరి అగ్రవర్ణాల అహంకారంతో మనము నలిగిపోతా ఉన్నాం. దాన్ని అధిగమించాలంటే రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి. ఆ దిశగా బీసీలందరూ ఐక్యం కావాలని, ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఎంసీపీఐ పిలుపునిస్తా ఉంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని నిర్వహిస్తున్నటువంటి బంద్లో ఎంసీపీఐ పార్టీ పూర్తి మద్దతు ఇస్తూ ఉంది. అదేవిధంగా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో జీవో నెంబర్ 9 తీర్మానం చేసి మరి రాష్ట్రపతి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. వాళ్ళే దాన్ని వెనక్కి పంపించింది. ఒకవేళ వాళ్లకు 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ఉంటే మరి దాన్ని కాన్స్టిట్యూట్ చేసి 9th షెడ్యూల్లో పెట్టి ఏదైతే ఈడబ్ల్యూఎస్ 10% అగ్రవర్ణాలకు అందరి కళ్ళుగా పిచ్చిర్రో అదేవిధంగా అందరినీ సంయమనం చేసి ఇచ్చేటువంటి బాధ్యత బరువు వాళ్ళ మీద ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఆ పని చేయకుండా మేము కూడా మరి బంధుకు
అనుకూలమే మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రజల్లో ఒక గందరగోళ వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తా ఉంది. బీజేపీ ద్వంద్వ వైఖరి మానుకోవాలి. లేని ఎడల మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులపైన బీసీ ప్రజలు చెప్పులు వేస్తారని ఈ యొక్క సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇది కేవలం ఆరంభం మాత్రమే. బీసీ ప్రజలందరూ కూడా జాగృతమై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క బీసీ విముక్తి పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఈ యొక్క సందర్భంగా ఎంసీపీ పార్టీ తరఫున అప్పీల్ చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.